రే, ఇక్కడున్నావా? అమ్మా, అలసిపోయారా వెతికి వెతికి నీకోసం. కింద అడిగితే ఎక్కడ ఉన్నావో తెలియదు అన్నారు. ఇక్కడే ఉంటా అని చెప్పి వచ్చేసా. ఏంటి పెళ్లి చూపులు అంట కదా, అమ్మ చెప్తోంది. మంచి డ్రెస్ వేస్తావు, బొట్టెట్టావు, అమ్మాయికి నచ్చినట్టేనా? ఉమ్, అవును, ఇక్కడే ఉన్నా. ఇక్కడే ఉండిపోతానేమో కమిటీ కూడా. ఏమైందిరా? వాయిస్ ఎలా ఉంది? అంతా ఓకేనా? ఏం లేదురా, జస్ట్ అలా మనశ్శాంతిగా ఉండడానికి వచ్చాను. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? లైఫ్ ఎలా ఉంది? మీ వైఫ్ ఆల్ ఓకేనా మీ మధ్య అంతా? ఆల్ గుడ్ రా, లైఫ్ బాగుంది, తను కూడా బాగుంది. మనం అనుకున్నవన్నీ జరగాలని చెప్పి రూల్ లేదు కదా. ఓకే, ఏదో అలా 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 జరిగిపోతాంది. మొన్న సురేష్ గారు కలిసాడు రా. వాడు ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాడంట గచ్చిబౌలిలో, 3 BHK, 1.5 crore. సెటిల్ అయిపోయాడు రా వాడు. మరి నీ సంగతి ఏంటి? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? అసలే టైం అవుతాను ఇంకా. మన సురేష్ గారు సెటిల్ అయ్యాడా లేక ట్రాప్ అయ్యాడా? అరే వాడి శాలరీ ఎంతరా? 1.5 lakh. వాడు ఇప్పుడు తీసుకున్న అపార్ట్మెంట్ కట్టే ఈఎంఐ ఎంత ఉంటుందో అడిగావా? ఉం? దగ్గర దగ్గర 80,000 ఉంటుంది. అది సెటిల్ అవడం కాదురా, లైఫ్ లాంగ్ అప్పులు కట్టుకోవడం. కానీ వాడికి ఒక స్టేటస్ వచ్చింది కదా. అయినా స్టేటస్ కోసం పెళ్లి చేసుకుంటే ఒకవేళ స్టేటస్ పోతే పెళ్లి ఏమవుతున్నారా? పెళ్లి కూడా పోతుంది. లైట్ రా, పెళ్లి చేసుకుంటే 25 నుంచి 30 లోపే చేసుకోవాలి. ఆ తర్వాత చేసుకున్న వేస్ట్. మళ్ళీ అదే మాట, ఏం 30 తర్వాత పెళ్లి చేసుకుని మేము హ్యాపీగా లేమా? అరే నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ 30 తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒకరో ఇద్దరు నిజంగా అడ్జస్ట్ చేసి హ్యాపీగా ఉన్నారా అంతే. మిగతా వాళ్ళంతా కోర్టు దగ్గర డివోర్సులు తీసుకుంటా గొడవలు పడుతూ ఉంటున్నారా అడ్జస్ట్ అవ్వలేక. అవునరా, ఎందుకురా ఎప్పుడు అర్లీ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తావు? ఎందుకు? అరే అవునరా, నాకు తెలియక అడుగుతా. మనం పెద్దవాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళు అయ్యా త్వరగా పెళ్లి చేసుకోండి అని చెప్పనేది? అసలు ఎందుకు చేసుకుంటారు తెలుసా? 25 నుంచి 30 లోపు మన మైండ్ సెట్ అనేది మారడానికి ఫిక్స్ అవుతుందిరా. ఒకటి చెప్తే అర్థం చేసుకుంటాం, ఇలా మారాలి ఇలా ఉండాలి అని చెప్పని అనుకుంటాం. 30 తర్వాత మనకు ఒక లైఫ్ స్టైల్ హ్యాబిట్ అయిపోతుంది. మన మైండ్ సెట్ ఇదే అని మనం ఫిక్స్ అయిపోతాం. ఇలానే ఉండాలి ఇలానే చేయాలి అని చెప్పి అనుకుంటాం. అప్పుడు ఎవరు చెప్పినా మనం మారం రా. త్వరగా పెళ్లి చేసుకోమనేది మనసులు కలవడానికి రా, ఆస్తులు కలవడానికి కాదు. గొర్రెనేల లాజిక్ బాగుంది కానీ కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు శివ. అమ్మాయి వాళ్ళ నాన్న సెటిల్ అయిన అబ్బాయి నీ కావాలనుకుంటారు, దాంట్లో తప్పే ఉందిరా. మళ్ళీ సెటిల్? అసలు సెటిల్ అంటే ఏంట్రా నీ ఉద్దేశంలో? సురేష్ గారి లాగా ఏ 3 BHK అపార్ట్మెంట్ విత్ ఆల్ అమ్యూనిటీస్ ఇన్ ప్రైమ్ ఏరియా లైక్ గచ్చిబౌలి విచ్ కాస్ట్ 1.5 crore, ఇదా? ఎంతైనా సెక్యూరిటీ ముఖ్యం కదరా పెళ్ళి అయితే. ఇది కాదురా సెటిల్మెంట్ అంటే. సెటిల్ అంటే అప్పులు లేకుండా బతకడం. రాత్రి అయితే అప్పులో ఫోన్ చేసి డబ్బులు అడుగుతాడా అన్న భయం లేకుండా నిద్రపోవడం రా సెటిల్మెంట్ అంటే. నేను ప్రశాంతంగా ఉన్నారా, నాకు ఆస్తులే లేదు, దానికే బ్రాండే సార్ అన్సెటిల్ అని. బేసిక్ నెసిటీస్ అప్పు చేయకుండా ఉంటే చాలు రా. ఇల్లు కావాలంటే మళ్ళీ ఎన్న కట్టుకోవచ్చు 50 ఏళ్ళ తర్వాత అన్న. దానికి ఇప్పుడే అప్పు చేసి ఒక ఈఎంఐ ట్రాప్ లో పడిపోవడం నాకు ఇష్టం లేదురా. సరే మరి నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నీకు అసలు ఎలాంటి లైఫ్ కావాలి? జస్ట్ సేఫ్ గా ఉండడమేనా? సేఫ్ గా ఉండడం కాదురా, మీనింగ్ఫుల్ గా ఉండాలి. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తనతో 50 ఏళ్ళు గడిపాక మేమిద్దరం వెనక్కి తిరిగి చూస్తే మాకు కనబడాల్సిన మా ఇద్దరు బ్యూటిఫుల్ జర్నీ రా. అంతేగాని మేము కట్టాల్సిన అప్పులు, మిగిలిపోయిన బ్యాంక్ స్టేట్మెంట్స్, ఎన్ని ఈఎంఐలు ఉన్నాయి ఇంకా కట్టాల్సిన, ఇవి కావురా నాకు కనబడాల్సింది. ఒకరికొకరు ఎలా నిలబడ్డాం టఫ్ సిచ్యువేషన్స్ లో, దానివల్ల మా క్లోజ్నెస్ ఇంకా ఎంత పెరిగింది. తను పర్సనల్ గా అనుకున్న గోల్స్ తను రీచ్ అయిందా లేదా, తను అనుకున్న గోల్స్ కి నేను ఎలా సహాయపడ్డాను.
నేను పర్సనల్ గా అనుకున్న గోల్స్ నేను రీచ్ అయ్యానా లేదా, నా గోల్స్ కి తను ఎలా సహాయపడింది, ఇవిరా మాకు కనబడాల్సింది. దీనివల్ల మా ఇంకో 50 ఏళ్ళ బాండింగ్ ఇంకా పెరగాలరా. ఇది నా డ్రీమ్. మార్కెట్ సెటిల్మెంట్ పేరు పెట్టి బిజినెస్ చేస్తుంది పెళ్ళి అని. మీ డ్రీమ్ బాగుందిరా, కానీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కూతురు సంతోషంగా ఉండడానికి సంపాదించే అల్లుడు ఒక్కడుంటే చాలు అనుకుంటున్నారు, కానీ మంచివాడైతే అనుకోవట్లేదురా, ఒకరు ఇద్దరు తప్ప. అదే కదరా నా బాధ. రే ఈ కాలంలో పెళ్లి అనేది ఒక బిజినెస్ లాగా అయిపోయిందిరా. అబ్బాయిని ఒక మనీ మిషన్ లా చూస్తున్నారా. వాడు మనిషే, వాడికి ఒక మనసు ఉంటుంది, వాడికి ఎమోషన్స్ ఉంటాయని ఎవరు అనుకోవట్లేదు. తప్పు కాదు కదరా. తల్లిదండ్రులుగా వాళ్ళ కూతురు సంతోషంగా ఉండాలనుకోవడం తప్పు కాదు కదా. తప్పు కాదు, తప్పే కాదురా. ఆడపిల్ల నుంచి తండ్రిగా తన కూతురు సౌకర్యంగా ఉండాలనుకోవడం తప్పే కాదు, సంతోషంగా ఉండాలనుకోవడం తప్పే కాదు. కానీ తను కోరుకున్న సౌకర్యాలు ఒక 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు ఉండే అబ్బాయి దగ్గర ఉండాలనుకోవడం తప్పు అంటున్నా నేను. తన జీవిత అనుభవంలో సగం జీవిత అనుభవం లేకుండా ఉండే అబ్బాయి దగ్గర తను కోరుకునే సౌకర్యాలన్నీ ఉండాలనుకోవడం తప్పు అంటున్నా. అలాగే అమ్మాయిలు కూడా ఏం తక్కువ లేరురా. ఆశకున్నారు కదా, అలానే నాకు వచ్చేవాడు కూడా చూసుకోవాలి అని చెప్పాను అనుకోవడం అది తప్పు. అలానే అబ్బాయిలు కూడా మా అమ్మలానే చూసుకోవాలి వచ్చే అమ్మాయి అనుకోవడం కూడా తప్పేరా. ఇద్దరిది తప్పే అంటున్నా నేను ఇక్కడ. నేను ఒక పక్కే మాట్లాడట్లేదు, ఇద్దరు పక్క మాట్లాడుతున్నా. తండ్రి వేరు, మొగుడు వేరు, తల్లి వేరు, ఆలి వేరు. సర్లేరా, కాలం మారింది అంటారు, అమ్మాయిలు అబ్బాయిలు ఒకటే అంటారు. కానీ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి అబ్బాయిలే సంపాదించాలి అంటారు. ముందు కాలంలో మగాడు సంపాదిస్తే ఆడవాళ్ళు ఇంట్లో కూర్చునే వాళ్ళు. ఇప్పుడు ఈక్వాలిటీ, మగాడు ఆడవాళ్ళు ఇద్దరు ఒకరే అంటున్నారు. ఇన్ఫాక్ట్ మగాడి కంటే ఆడవాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు కదా. ఇప్పుడు మమ్మల్ని పెళ్లి చేసుకోండి, మేము ఇంట్లో కూర్చొని ఇంటి పని చేస్తాం. అరే నా వైఫ్ నాకంటే ఎక్కువ సంపాదిస్తుంటే నాకు ఇంట్లో కూర్చొని ఇంటి పని చేయడానికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదురా. నాకేం ఈగో కూడా లేదు, నిజంగానే చెప్తున్నాను. అప్పుడు ఈక్వాలిటీ పనిచేయదు. అప్పుడు మాత్రం మగాడి సంపాదించాలి అంటారు. వాళ్ళ కన్వీనియన్స్ బట్టి ఈక్వాలిటీని వాడేసుకుంటారు. ఇది ఈక్వాలిటీ కాదురా, పోక్రసీ. అలిసిపోయారా, నిజంగా అలిసిపోయా. నేను పనికొస్తాను అని చెప్పుకోలేక, నేను మంచివాడిని అని చెప్పి ప్రూవ్ చేసుకోలేక అలిసిపోయారా. కరెక్టేరా నువ్వు చెప్పింది. సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ చాలా హెవీగానే ఉన్నాయి. మారుతుంది కానీ టైం పడుతుంది. ఒక మనిషి మారడానికే కొన్ని ఏళ్ళు పట్టినప్పుడు అలాంటిది ఎంతమంది ఉండే సమాజం రా, మారడానికి కొన్ని తరాలన్నా పడుతుంది. సొసైటీ మారదు. ఇక్కడ ఉండాలంటే వీళ్ళతో అడ్జస్ట్ అయిపోవాలి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వీళ్ళు మీకోసం కింద వెయిట్ చేస్తుంటారు, నేను కొంతసేపు ఉండేసి వస్తా ఇక్కడే. జాగ్రత్త.